మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ అయితే మీకు మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ గురించి తెలుసు, కానీ వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఎందుకని తెలియదు కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జేక్ పాల్ యాక్చువల్లీ ఒక యూట్యూబర్ గా ఉండే తను ఒక బాక్సర్ గా మారి మన ఫాదర్ జనరేషన్ బాక్సర్ ని ఫైట్ కి పిలుస్తున్నాడు. అందులో కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేసిన వాళ్ళలో మైక్ టైసన్ కూడా ఉన్నాడు. మైక్ టైసన్ ఫైట్ ని యాక్సెప్ట్ చేశాడు అండ్ ఫుల్ గా ప్రిపేర్ అయ్యాడు. ఇక్కడ మనం నోట్ చేసుకున్న పాయింట్ ఏంటి అంటే మైక్ టైసన్ ఇస్ 58 అండ్ జేక్ పాల్ ఇస్ 27. మైక్ టైసన్ జేక్ పాల్ కి డబుల్ కంటే ఎక్కువగా ఉన్నాడు. మైక్ టైసన్ దగ్గర ఒకప్పుడు ఉన్న స్పీడ్ అండ్ పంచ్ పవర్ ఇప్పుడు ఉండదు. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. నిన్న వీళ్ళిద్దరికి మ్యాచ్ జరిగింది. నెట్ఫ్లిక్స్ లో లైవ్ టెలికాస్ట్ చేశారు. వీళ్ళ ఫైట్ వల్ల నిన్న నెట్ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్ అయ్యాయి మామ. ఈ ఫైట్ లో జేక్ పాలే గెలిచాడు మామ. తను గెలవడం కన్నా కూడా మైక్ టైసన్ లాస్ట్ 8th రౌండ్ వరకు ఫైట్ చేశాడు, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అసలు ఈ మ్యాచ్ లో గెలిచిన జేక్ పాల్ కి $40 million ప్రైజ్ మనీ ఇచ్చారు. ఓడిపోయిన మైక్ టైసన్ కి $20 million ఇచ్చారు. వీళ్ళ మ్యాచ్ టెలికాస్ట్ చేసినందుకు నెట్ఫ్లిక్స్ వాడు కూడా గట్టిగానే సంపాదించుకున్నాడు. మ్యాచ్ అయిపోయాక జేక్ పాల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? మైక్ టైసన్ ఇస్ ద గోట్. జస్ట్ ఇమాజిన్ మైక్ టైసన్ ఫామ్ లో ఉన్నప్పుడు మ్యాచ్ జరుగుంటే జేక్ పాల్ ఫస్ట్ రౌండ్ లోనే అడ్డంగా పడుకునేవాడు. 58 years ఏజ్ లో కూడా తను 8th రౌండ్ వరకు ఫైట్ చేశాడంటే అదే ఫామ్ లో ఉంటే జేక్ పాల్ ని ఒక గుద్దుకు చంపేసేవాడేమో. సో ఇలాంటి మైక్ టైసన్ ని లైగర్ మూవీలో పెట్టి పూరి గారు జోకర్ ని చేశారు. ఇప్పుడు కూడా తను ఈ ఫైట్ మనీ కోసమే ఒప్పుకున్నాడని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎనీవే హీ ఈస్ ఆల్వేస్ ఏ లెజెండ్ మామ.